హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్. ఇంకా మా బావ ఏంటి అంటే ఎప్పుడు మేము స్కిన్లెస్ చికెన్ అయితే తెచ్చుకుంటాము ఇక్కడ ఎప్పుడైనా. ఈ సండే రోజు స్పెషల్గా నాకు స్కిన్ అంటే చాలా ఇష్టం. కోడి తోలు ఉంటుంది కదా, అదంటే నాకు చాలా ఇష్టము. అది ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ఇన్ని రోజులు తిన్నదంత ఒక ఎత్తు, ఆ రోజు తిన్నది ఒక ఎత్తు. ఎందుకంటే ఏదైనా స్కిన్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎంతమందికి స్కిన్ అనేది ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా మందికి అయితే ఇష్టం ఉండదంట, నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోదు. ఇంకా ఆ రోజు అయితే లివర్స్ కూడా అయితే తెచ్చిండు. ఇంకా లివర్ ఫ్రై, అలాగే స్కిన్ ఉన్న చికెన్ అయితే తెచ్చిండు. ఇంకా నా స్టైల్లో నేనైతే వండాను. బగారా రైస్ విత్ చికెన్ అయితే వండిన. ఇంకా అలాగే లివర్ ఫ్రై కూడా అయితే వేరే అయితే చేసేసినాను. ఇంకా ఇలా అయితే ఏం లేదు, అంటే ఎప్పుడు ఎలా వండుతానో కర్రీ అలాగే అయితే వండిన. కొంచెం ఆయిల్ పోసేసుకొని ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసిన తర్వాతకి నేను ఫస్ట్ కారం పసుపు అయితే వేయను. పసుపు అల్లం ఇట్లా కొంచెం ముక్కలు అనేవి వేసిన తర్వాత అవి వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇట్లా అయితే అల్లం పసుపు వేసుకుంటే మంచిగా అయితే ఉంటుందంట టేస్ట్. ఇంకా తర్వాత ముక్కలు అనేది కొంచెం ఉడికిన తర్వాత కారం ఉప్పు అయితే వేసేస్తా. కారం ఉప్పు వేసిన తర్వాత ఇంకా చికెన్ మసాలా అలాగే కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ పోసి అయితే ఉడికిస్తా. అంతే, సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తాను నేను. మరీ ఎక్కువ ప్రాసెస్లో అయితే ఏం చేయను. ఇంకా కర్రీ అయితే మంచిగా టేస్టీగానే ఉంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతసేపు చూసారుగా, వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.